అను ఫాంట్స్ ని మొబైల్లో ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదా? అయితే ఈ వీడియో పక్కగా చూడండి. మీరు కొలికేరళ.com మనసులోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన తెలుగు సెలెక్ట్ చేసుకోండి. నేను అమ్మాయిని ఇచ్చాను. ఇక్కడ అను సెవెన్లోకి రండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా వస్తుంది. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీకు అందరికీ తెలుసు MS వర్డ్ యాప్లోకి వచ్చి ప్లస్ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్లాంక్ డాక్యుమెంట్ మనం క్లిక్ చేసుకోండి. మనం క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కర్సర్ దగ్గరికి వచ్చి లాంగ్ ప్రెస్ స్పేస్ చేయండి. అప్పుడు మళ్ళీ డబుల్ ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మైక్ సింబల్ పైన అప్ యారో మనం క్లిక్ చేసి ఇక్కడ APT 12 ఎదురుగా ఉన్నదని మనం క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎస్ ఆప్షన్లోకి వెళ్ళి సింబల్ ఫాంట్ ని సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ లో ఉంటుంది సింబల్ ఫాంట్. సారీ వెళ్ళిపోయింది. ఫాస్ట్ గా కొంచెం సింబల్ ఫాంట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మారిన చూసారా ఈ బాక్స్ లో వచ్చింది. ఇంతకుముందు వేరే ఉండేది NETNS. కాబట్టి మళ్ళీ దీన్ని అన్సెలెక్ట్ చేసేసి మళ్ళీ సెలెక్ట్ చేయండి. కాపీ చేసుకోండి. మీకు నచ్చిన పిక్సార్ట్ కానీ నేను పిక్సార్ట్లోకి వెళ్ళి చూపిస్తున్నాను. మీకు నచ్చిన కస్టమైజేషన్ యాప్లోకి వెళ్ళండి. మీ ఫాంట్స్ సపోర్ట్ చేసిన ఏ యాప్లోకి వెళ్ళండి. ఇక్కడ పే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ C అని ఆప్షన్ మాట్లాడండి. మై ఫాంట్స్ లోకి వచ్చి అను ఫాంట్స్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి వస్తుంది. అజంతా, ఆరాధన ఇవన్నీ. కానీ దీని గురించి పిక్సెల్ ల్యాబ్ లో ఎలా వాడాలి ఏంటంటే ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద ఉన్నది. ఆ వీడియో చూడండి. స్టెప్ బై స్టెప్ మీకు ఎలా వాడాలో, ఎటువంటి ఎర్రర్స్ వస్తాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫుల్ వీడియో చూసే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.